హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను పరమాన్నము పులిహోర చూపిస్తున్నాను. ముందుగా పరమాన్నానికి చింతపండు పులుసు ప్రిపేర్ చేస్తున్నాను. దాన్ని ముందుగానే నానబెట్టుకుని చింతపండు పులుసు తీసేసుకున్నాను. దాంట్లోనే పచ్చిమిరకాయ ముక్కలు, శనగపప్పు, బెల్లము, ఉప్పు, పసుపు వేసేసుకుని పొయ్యి మీద పెట్టేసుకున్నాను. అది బాగా దగ్గర పడిన తర్వాత కట్టేసుకోవాలి. తర్వాత పులిహోరకి బియ్యం కడిగేసుకున్నాను శుభ్రంగాను. దాన్ని పొయ్యి మీద పెట్టేసుకున్నాను. అందులో కొంచెం పసుపు వేసేసుకున్నాను. ఉడికిపోయిన తర్వాత వాట్ చేసుకున్నాను. వాట్ తీసిన తర్వాత పళ్ళెంలో వేసేసుకుని అందులో ఉప్పు వేసేసుకున్నాను. తర్వాత పోపు వేయడానికి కడాయి పెట్టుకుని అందులో నూనె పోసుకుని వేరుశనగ గుళ్ళు, అల్లం ముక్కలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, ఆవాలు, కరివేపాకు, జీడిపప్పు, ఎండుమిరపకాయలు వేసుకున్నాను. అవి బాగా వేగిపోయిన తర్వాత పులిహోరలో వేసేసుకుని ముందుగా ఉడకబెట్టుకున్న చింతపండును కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుంటే కమ్మగా ఉండే పులిహోర రెడీ అయిపోద్ది. తర్వాత నేను